శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగము. ఫలశ్రుతి. ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధర్మలు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ఈ అధ్యాయంలో దేవతలకును మహర్షులకును మూల కారణం ఎవరు సర్వపాపముల నుండి విముక్తుడగును, ప్రాణుల వివిధ భావములు ఏవి, అవి ఎవరి వలన కలుగుచున్నవి, భగవంతుని దివ్య విభూతులు ఏమిటి తదితర విషయములు తెలపబడినవి. శ్రీ భగవానుడు పలికెను: మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడు కావున నీ మేలు కోరి నేను మరలా చెప్పుచున్న వచనములను వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు. నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూల కారణమైన వాడును. నన్ను జన్మరహితునిగను అనాది అయిన వానిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకునివాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖదుఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నీయును నా వలననే కలుగును. సప్త మహర్షులు, పూర్వపు 4 మనువులు నా ప్రభావం కలిగిన వారు నా మానసపుత్రులు. ఈ ప్రజలు వారి సంతతియే. ఈ నా విభూతిని, యుక్తిని యథాతథముగా తెలుసుకున్నవాడు చెలించని యోగంతో ఉంటాడు. ఇందులో సందేహం లేదు. ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి నేనే మూల కారణము. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బావుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవించుచున్నారు. నాయందు చిత్తముంచి ప్రాణాలు నాకు అర్పించి నా గురించి ఒకరికొకరు తెలియజెప్పుకుంటూ నిత్యము నా గురించే చెప్పుకుంటూ ఉండేవారు సంతోషముగా ఆనందంగా కూడా ఉంటారు. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించువారికి నేను బుద్ధియోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. వారి అంతఃకరణములందు స్థితుడనయ్యున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పోగొట్టుచున్నాను. అర్జునుడు పలికెను: నీవు పరబ్రహ్మవు, పరంధాముడువు, పరమ పవిత్రుడువు. మహర్షులు నిన్ను సనాతుడు అనియు, దివ్య పురుషుడు అనియు, దేవదేవుడు అనియు, జన్మరహితుడు అనియు, సర్వవ్యాపి అనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, ఆసీతుడు, దేవలుడు, వ్యాసమహర్షియు స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు. కేశవ, నీవు చెప్పినదంతా నిజమని నమ్ముతున్నాను. భగవాన్, నీ పుట్టుక దేవతలకు గాని దానవులకు గాని తెలియదు. పురుషోత్తమ, సమస్త ప్రాణులను సృష్టించువాడా, సకల జీవులకు నియామకుడా, ఓ దేవదేవా, జగత్పతి, నీవు మాత్రమే ఆత్మచేత ఆత్మను స్వయంగా తెలిసినవాడు. ఏ దివ్య శక్తుల చేత నీవు ఈ లోకాలన్నిటా వ్యాపించి ఉన్నావో ఆ నీ దివ్యశక్తులను సంపూర్ణముగా చెప్పుము. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏ విధంగా తెలుసుకొనగలను? హే భగవాన్, ఏ భావములతో
నా ద్వారా చింతన చేయదగినవాడవు. నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకనూ తెలుపము. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్ననో తనివియే తీరదు. శ్రీ భగవానుడు పలికెను. కురుశ్రేష్ఠ, నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు చెప్పెదను. గుడాకేశ, సమస్త ప్రాణుల హృదయములందున్న ఆత్మను నేనే. సకల భూతముల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే. నేను ఆదిత్యులలో విష్ణువును, జ్యోతులలో సూర్యుణ్ణి, మరుత్తులలో మరీచిని, నక్షత్రాలలో చంద్రుణ్ణి, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనస్సును, ప్రాణులలో చైతన్యాన్ని. నేను రుద్రుల్లో శంకరుణ్ణి, యక్ష రాక్షసుల్లో కుబేరుణ్ణి, వసువుల్లో అగ్నిని, పర్వతాలలో మేరువుని. పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. సరస్సులలో సముద్రాన్ని నేను. మహర్షుల్లో భృగువుని నేను. శబ్దముల్లో ఓంకారమును నేను. యజ్ఞములందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను. వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిలమునుని, అశ్వములలో పాలసముద్రం నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైశ్రవమును నేను. ఏనుగులలో ఐరావతమును నేను. నరులలో రాజును నేనని తెలుసుకో. ఆయుధములలో వజ్రాయుధమును నేను. పాడి ఆవులలో కామధేనువును నేను. శాస్త్రవీత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడును నేను. సర్పములలో వాసుకిని నేను. నాగజాతి వారిలో ఆదిశేషుడును నేను. జలచరములకు అధిపతి అయిన వరుణుడును నేను. పితరులలో ఆర్యముడును నేను. శాసకులలో యమధర్మరాజును నేను. దైత్యులలో నేను ప్రహ్లాదుడును. గణకులలో నేను కాలమును. మృగములలో సింహమును నేను. పక్షులలో గరుక్మంతుడును నేనే. పవిత్రమనర్చువానిలో వాయును నేను. శస్త్రధారులో శ్రీరామచంద్రుడును నేను. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానదిని నేను. ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యాంతమును నేను. విద్యలలో ఆధ్యాత్మ విద్యను నేను. పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయమునకై చేయు వాదమును నేను. అక్షరములలో అకారమును నేను. సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. అక్షయమైన కాలమును నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడును నేను. అన్ని ప్రాణులను హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమను నేనే. గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామమును నేను. ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేను. మాసములలో మార్గశిరమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. వంచకులలో జోదమును నేనే. తేజస్సు గలవారి తేజస్సు నేను. విజేతలలో జయమును నేను. నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్విక పురుషులలో సత్వగుణమును నేనే. యాదవులలో వాసుదేవుని నేను. పాండవులలో ధనుంజయుడును నేను, అనగా నీవే నేను. మునులలో వ్యాధవ్యాసుడును నేను. కవులలో శుక్రాచార్యుడును నేనే. శిక్షించువారిలో దండమును నేనే. జయేచ్ఛ కలవారి యుద్ధనీతిని నేనే. గోప్య విషయ రక్షణమున మౌనమును నేను. జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే. ఓ అర్జున, సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేను లేని చరాచర ప్రాణి ఏదీనూ లేదు. పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని. విభూతియుక్తము
కాంతియుక్తము శక్తియుక్తము అయిన వస్తువేదైనను నా తేజస్సు యొక్క అంశ నుండియే కలిగినదిగా తెలుసుకొనుము. అథవా ఓ అర్జున, ఇంతకంటేను విపులముగా తెలుసుకొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలం నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ దశమోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.